రెబల్ స్టార్స్ తో ఆట పులి మీద వేట ఒక్కటే అన్నది టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజుకి తెలిసొస్తున్నట్టుంది. ఎందుకంటే ఇప్పుడు తను రెబల్ స్టార్ ప్రభాస్ తో గేమ్స్ ఆడబోతే తనకే సీన్ రివర్స్ అవుతోంది అన్న మాటే తూటా పేలుతోంది. కామెంట్లు, ట్రోలింగ్స్ సడన్ గా దిల్ రాజు మీద జరుగుతున్నట్టున్నాయి. అంతటికీ కారణం ఒక్కటే, ది రాజా సాబ్ రిలీజ్ అవుతున్న వేళ దానికి కౌంటర్ గా తమిళ మూవీ జననాయకన్ని ఇక్కడ రిలీజ్ చేస్తూ ఉండడం, డబ్బింగ్ మూవీకి నైజాం, వైజాగ్ లో ఎక్కువ స్క్రీన్లు దొరుకుతుండడం ఇదే ఇప్పుడు రెబల్ ఫ్యాన్స్ ని ఫైర్ అయ్యేలా చేస్తోంది. అయినా అభిమానుల వరకు అవసరం లేదు. దిల్ రాజే ఇప్పుడు ప్రభాస్ దగ్గర ఇరుక్కున్నారట. ఇప్పుడు రెబల్ స్టార్ ని తను ఫేస్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ప్రభాస్ తో దిల్ రాజు సినిమా ఇప్పుడు ప్లానింగ్ లో ఉంది. ఇప్పుడే ది రాజా సాబ్ రాబోతోంది. అప్పుడే జననాయకన్ని దిల్ రాజు ఇక్కడ రిలీజ్ చేయాల్సి వస్తోంది. ఒక రకంగా ఇది ముందు నుయ్యి వెనక గుయ్యి సిచ్యువేషన్. తమిళ హీరో విజయ్ తో ఉన్న ఈక్వేషన్స్ వల్ల, అక్కడ ముందే కమిట్ అయిన లెక్కల వల్ల ఆ ప్రాజెక్టు వదులుకోలేడు. రాజా సాబ్ ని ఇబ్బంది పెట్టే ప్రభాస్ తో ప్రాజెక్టు పట్టాలెక్కించలేడు. ఇంతకీ రాజా సాబ్ కి దిల్ రాజు సరెండర్ అవ్వాల్సిందేనా? సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ రచ్చ నిజమేనా? టేక్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ ది రాజా సాబ్ జనవరి 9న రాబోతుంది. ఒక రోజు ముందు అంటే 8కి వరల్డ్ వైడ్ గా 1000 నగరాల్లో 2000 వరకు ప్రివ్యూలు వేసి రికార్డు క్రియేట్ చేసేందుకు మారుతి టీం సిద్ధమవుతోంది. ఈ ఇయర్ ఎండ్కి స్పెషల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. ఇక 2025లో 1000 కోట్లు రాబట్టిన సినిమా ఏదీ రాలేదు. కాబట్టి 2026 బిగినింగ్ లోనే 1000 వాలాగా ది రాజా సాబ్ రాబోతుందన్న ప్రచారంతో రెబల్ స్టార్ అటాక్ జరగబోతోంది. ఇదంతా బానే ఉంది. కానీ టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాత్రం ది రాజా సాబ్ వల్ల ఇబ్బందిలో పడేలా ఉన్నాడనే మాటే బయట రీసౌండ్ చేస్తోంది. పాన్ ఇండియా కింగ్ ప్రభాస్ ని ఒకే తమిళ హీరో విజయ్ సినిమా కోసం దిల్ రాజు ఎక్కువ థియేటర్స్ అలాట్ చేయటమే ఈ గొడవకి కారణం అంటున్నారు. కోలీవుడ్ స్టార్ విజయ్ తో గతంలో వారసుడు మూవీ తీసిన దిల్ రాజు ఇప్పుడు తన మూవీ జననాయకన్ని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడట. విచిత్రం ఏంటంటే సంక్రాంతికి రాజాసాబ్ కి తమిళ్లో మాత్రమే జననాయకన్ పోటీ అనుకుంటే ఆ సినిమాను తెలుగులో నైజాం, వైజాగ్ లో 60% స్క్రీన్లు దక్కడం కూడా ఓ రకంగా పంచే. ఈ విషయంలో దిల్ రాజు ఆల్ వన్ సైడెడ్ గా డబ్బింగ్ మూవీకి అంతగా స్క్రీన్లు ఇచ్చి పాన్ ఇండియా కింగ్ ప్రభాస్ మూవీ రాజాసాబ్ కు ఇవ్వకపోతే ఎలా? మామూలుగా అయితే ఈ ప్రశ్న ఫ్యాన్స్ ది రాజాసాబ్ టీం మాత్రమే వేయాలి. కానీ ఇక్కడ చిక్కుముడి ఉంది. అదే ప్రభాస్ కొత్త మూవీ సుకుమార్ లేదంటే మరో స్టార్ మ్యాటర్ ఏదైనా దిల్ రాజు ప్రభాస్తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. తన దగ్గరున్న రైటర్ చెప్పిన కథతో ప్రభాస్ చుట్టూ చక్కెర్లు కొడుతున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది. ఇలా తనతోనే సినిమా ప్లాన్ చేస్తూ ప్రభాస్ సినిమాకే స్క్రీన్లు ఇవ్వకపోవడం సాధ్యమవుతుందా? తనని ఫేస్ చేయగలడా? లేదు. కాబట్టి ది రాజాసాబ్కి నైజాంలో ఎక్కువ స్క్రీన్లు ఇవ్వటమే తన ముందున్న కర్తవ్యం. లేదంటే ప్రభాస్తో ఫ్యూచర్ ప్రాజెక్టు ఫ్యూచరే డైలమాలో పడుతుంది. అలా అని విజయ్ మూవీకి ఇచ్చిన స్క్రీన్లు వెనక్కి తీసుకుంటే పంచి పడుతుంది. ఇవన్నీ తెలియకుండానే ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు అనుకోలేం. కానీ కారణం ఏదైనా ఇది డెఫినెట్గా దిల్ రాజుకి ట్రిక్కీ ఛాలెంజే. అసలే ఒకవైపు శంకర్ వరప్రసాద్, రాజాసాబ్ మధ్య పోటీ అనుకుంటే ఇంతలో దిల్ రాజు డబ్బింగ్ సినిమాను సీన్లోకి తేవడం లాంటివి చేస్తే ఇదేదో వివాదంగానే మారే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ ఇండస్ట్రీలో ఆ హీట్ కనిపిస్తుందన్న ప్రచారం కూడా జరుగుతుంది. సో దీనికి సొల్యూషన్ ఎలా ఉంటుందన్న క్యూరియాసిటీ పెరుగుతోంది తప్ప సమస్య సాల్వ్ అవుతుందన్న సూచనలైతే ప్రస్తుతానికి కనిపించట్లేదు.